ఏవండి అటు చూడండి, పిల్లి పడేసినట్టుంది ఫ్లవర్ వాజ్ని అని చెప్పి వేదవతి అంటుంది. నేను వెళ్ళి తీస్తాలే వేద, నువ్వు పద పడుకుందు గాని అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక వేదవతి రూమ్లోకి వెళ్తూ ఉంటే ప్రసాదరావు మెల్లగా ఫ్లవర్ వాజ్ దగ్గరకు వెళ్ళి ఫ్లవర్ వాజ్ని మంచిగా పెట్టి తన బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక అర్చన వేదవతి ప్రసాదరావు వెళ్ళారా లేదా అని సోఫా చాట్ను ఉండి చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావు వెళ్ళిపోగానే అర్చన కూడా అవని ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఎదురుగా సుజాత అవని ఉంటారు. అర్చన వాళ్ళని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. అర్చన, అసలు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి సుజాత అర్చనను నిలదీస్తూ ఉంటుంది. అర్చన ఏం మాట్లాడకపోవడంతో, నిన్నే అర్చన అడిగేది, అందరూ నిద్రపోతున్న సమయము, ఎవరు కూడా మేల్కువగా ఉండరు, నువ్వు మాత్రం నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళాను అని అర్చన అంటుంది. ఆ ఇంటికి వెళ్ళావా, ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ సంక్రాంతి సంబరాలకు మనల్ని రమ్మని పిలిచినప్పటి నుంచి నా మనసంతా ఆందోళనగా ఉంది, నిద్ర పట్టట్లేదు. ఆ మాయ అసలు ఏం చెయ్యాలనుకుంటుందో తెలుసుకోవాలని తాళపత్ర గ్రంథాలు చూడటానికి వెళ్ళాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసుంది అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ ఒక దుష్ట క్రీడ అని, ఘట్టంనేని వంశానికి సుడిగుండాల వలయంలో చిక్కుకుపోబోతుందని, ఇప్పుడు ఆ కుటుంబం గడ్డు కాలంలో ఉందని, సమస్యలు రాబోతున్నాయని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అవని ఒక్కసారి షాక్ అవుతుంది. అందుకే మేడం నేను చెప్పేది వినండి, మీరు ఆ ఇంటికి రేపు సంక్రాంతి సంబరాలకు వెళ్ళొద్దు, ఆ మాయ ఏదో ప్లాన్ చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఆ మాయకు భయపడి మనం ఆ ఇంటికి వెళ్లకుండా ఎన్ని రోజులు ఉంటాం అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అర్చన అంతలా చెప్తున్నప్పుడు వినొచ్చు కదా అవని అని చెప్పి సుజాత అంటుంది. అక్క, ఆ మాయ ఏం చేసినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను, అంతేకాని ఆ మాయకు భయపడి నేను ఇంట్లో కూర్చొని ఉండాలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మేడం, ఎందుకో మేడం నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అర్చన, భయపడకు, ఎప్పుడు కూడా ఆ అమ్మవారు నాకు అండగా ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మవారు నీకు అండగా ఉంటుంది, ఎప్పుడు సమస్య వచ్చినా కూడా ముందే తెలిసేలా చేస్తుంది, ఈసారి అర్చన రూపంలో ఆ సమస్యను తెలియజేస్తుంది, కానీ నువ్వెందుకు వినట్లేదు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అక్క, అది నా కుటుంబం అని నేను ప్రతిసారి చెప్తున్నాను, నా కుటుంబం సమస్యల్లో నిలబడబోతుందంటే నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటానక్క, నేను ఇక్కడ ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండలేవను, నా కుటుంబానికి ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళి అడ్డుగా నుంచుంటాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, ఇక మీరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను అని చెప్పి అవని సుజాత అర్చనలకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ సామి దగ్గరకు వెళ్తుంది. సామి, నువ్వు చెప్పినట్టుగానే సంక్రాంతి పండుగ అక్కడే జరుపుకుంటానని చెప్పి నేను ఆ కుటుంబాన్ని ఒప్పించాను, అంతేకాదు అవని అర్చనను సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వేదవతి గారి ఇంటికి రావటానికి కూడా ఒప్పించాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. చాలా మంచి పని చేసావు మాయ అని సామి అంటూ ఉంటాడు. సామి, అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోమని అవని అర్చనను ఇన్వైట్ చేయమని ఎందుకు చెప్పావు సామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. రేపు సంక్రాంతి సంబరాల్లో అసలైన నిజం ఆ అక్షయ్ ఎక్కడ ఉందో తెలియబోతుంది మాయ అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. అక్షయ్ ఎక్కడ ఉందో తెలియబోతుందా, ఎలా సామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అప్పుడు సామి మాయకు ఏదో చెప్తూ ఉంటాడు, అదంతా కూడా మనకు వినిపించదు, సామి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా అని మాయ అడుగుతూ ఉంటుంది. తప్పకుండా జరుగుతుంది మాయ అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. సరే సామి, నీ పైన నమ్మకంతో నేను రేపు అక్కడికి వెళ్తున్నాను, అక్షయ్ ఎవరో తెలుస్తుందంటే నాకు కూడా సంతోషమే కదా అని చెప్పి మాయ అంటుంది. అక్షయ్ ఎవరో తెలియటానికి నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాను, నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది మాయ, నువ్వైతే అక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. సరే సామి, ఇక నేను బయలుదేరతాను అని మాయ అంటూ ఉంటే, సరే మాయ అని సామి అంటాడు. జై జట అని మాయ అంటూ ఉంటే ఇక అడవి ప్రజలు, సామి, ధర అందరూ కలిసి జై జట అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. అవని ఉదయమే లేచి తలస్నానం చేసి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తరువాత తులసి కోట దగ్గర పాట పాడుతూ ఉంటుంది. మరోవైపు సంక్రాంతి సంబరాల కోసమని వేదవతి ఇల్లంతా కూడా అలంకరించి ఉంటారు. వేదవతి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి, వేద, పండగ రోజు ఉదయాన్నే ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమండి, మనం ఏ పండుగ చేసుకున్నా కూడా అన్నపూర్ణాదేవి మనతో పాటే ఉంటుంది కదండి, కానీ ఈసారి సంక్రాంతి సంబరాల్లో అన్నపూర్ణాదేవి మనతో లేదండి, అందుకే బాధగా ఉంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది వేద, మనకు అండగా నుంచి ఉంటుంది, నువ్వు బాధపడకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా కొత్త డ్రెస్సులు వేసుకొని హాల్లోకి వస్తారు. మాయ ఇచ్చిన కాస్ట్యూమ్స్ అందరికీ కరెక్ట్గా సెట్ అయ్యాయి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు.
అబ్బా మన ఇంట్లో సంక్రాంతి పండుగ భలే కనిపిస్తుంది, ఇదంతా కూడా మాయ పుణ్యమే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పెద్దిరాజు మాయను తెగ పొగిడేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం మాయనే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో ఆ అవని అర్చనలు ఎలాంటి ప్రమాదం సృష్టిస్తారోనని భయంగా ఉంది అని చెప్పి నిహారిక అంటుంది. నిహారిక, మీరంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నా కూడా నా రెండు కళ్ళు మాత్రం ఆ అవని అర్చనలపైనే ఉంటాయి అని చెప్పి వసంత్ అంటుంది. రెండు కళ్ళు కాదు వసంత గారు, నాలుగు కళ్ళు, నేను కూడా ఆ అవని అర్చనలపైనే నా కళ్ళు పెడతాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే మాయ కారు వచ్చి వేదవతి ఇంటి ముందు ఆగుతుంది. అదిగో మాయ వచ్చింది, ఏవో తీసుకొస్తానంది, పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక వసంత ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ మాయకు ఎదురు వెళ్తారు. ఇక పెద్దిరాజు అలానే కూర్చొని ఉంటే కృష్ణబాబు పెద్దిరాజు దగ్గరకు వెళ్ళి, బావా ఊరికి తిని కూర్చోవడం కాదు, పద ఏవో లగేజీలు ఉన్నాయేమో మోసుకొని వద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, నేను రాను పో అని చెప్పి పెద్దిరాజు అంటాడు. రా బావా అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక నిహారిక వసంత మాయకు ఎదురు వెళ్ళి, హ్యాపీ సంక్రాంతి మాయ అని నిహారిక చెప్తూ ఉంటే, హ్యాపీ సంక్రాంతి నిహారిక అని చెప్పి మాయ చెప్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మాయ అని వసంత చెప్తూ ఉంటే, మీకు కూడా అండి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అమ్మ మాయ, నువ్వేవో తీసుకొస్తావని చెప్పి వీళ్ళంతా కూడా నోర్లు ఎల్లబెట్టుకొని చూస్తున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మాయ, ఏవో తీసుకొస్తా అన్నావు కదా, ఏం తీసుకొచ్చావు? నగలు తీసుకొచ్చావా, డబ్బులు తీసుకొచ్చావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. పెళ్ళయ్యాక అవి ఎలాగో తీసుకొస్తాను కదా అని చెప్పి మాయ అంటుంది. మరేం తీసుకొచ్చావు మాయ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇక మాయ కార్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అందులో సంక్రాంతి సంబరాల్లో తినటానికి భోజనాలు అన్నిటినీ కూడా మాయ తీసుకొని వస్తుంది. ఇక అందరూ కలిసి వాటిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇంకా మాయ లోపలికి వెళ్ళి, ఆంటీ గారు, అంకుల్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి వేదవతి ప్రసాదరావు కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. నీకు కూడా అమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మనం ఈరోజు సంక్రాంతి సంబరాలు ఇలా చేసుకుంటున్నామంటే దానికి కారణం మాయనే అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మాయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీకర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ డల్గా అలానే నుంచొని చూస్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఏం చూస్తున్నావురా? ఆ అవని నీకు హ్యాండ్ ఇస్తే మరో కొత్త జీవితాన్ని ఇవ్వాలని మాయ నీకు హ్యాండ్ ఇస్తుంది, తీసుకో అని కృష్ణబాబు అంటూ ఉంటే, హ్యాపీ సంక్రాంతి మేడం అని చెప్పి శ్రీకర్ మాయకు చెప్తూ ఉంటాడు. మాయ వచ్చేసింది కదా, సంక్రాంతి సంబరాలు మొదలు పెడదాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అవని వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. వస్తుందిలే, ఆ అవని వచ్చినా సమస్యలు సృష్టిస్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నిన్నటి వరకు నిజాలు తెలియలేదు కాబట్టి ఆ అవని వస్తే ఏం సమస్య సృష్టిస్తుందో అనుకున్నాము. ఇప్పుడు మాయకు నిజం తెలిసిపోయిందిగా, ఆ అవని వస్తే మాత్రం ప్రాబ్లం ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది. అలా కాదు, ఏదో ఒక గొడవ పెట్టాలని చూస్తుంది అవని వస్తే అని నిహారిక అంటూ ఉంటుంది. నలుగురు ఉన్నప్పుడు అవని ఎప్పుడు కూడా అలా ప్రవర్తించదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఒరే శ్రీకర్, ఆ అవనిని సపోర్ట్ చేసింది చాలేరా, ఇక నుంచి మాయను సపోర్ట్ చేయరా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని, మేడం నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని రెడీ అవుతూ ఉంటే సుజాత అవని దగ్గరకు వెళ్ళి, అవని ఇంకా రెడీ అవ్వటం అవలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయిపోయిందక్క అని చెప్పి అవని అంటుంది. అప్పుడే అర్చన అవని దగ్గరకు వెళ్ళి, మేడం మరొకసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఆలోచించను, నేను ఆ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా కూడా దగ్గర ఉంటాను, ఆ సమస్యను పరిష్కరిస్తాను, కుటుంబానికి దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబం నిన్ను దగ్గరకు తీయరు అవని, నీ ఇష్టం, నువ్వు వెళ్తా అంటున్నావు కాబట్టి వెళ్ళు, నాకైతే ఇష్టం లేదు, నాకు వేరే పని ఉంది, బయటికి వెళ్తున్నాను అని సుజాత అంటుంది. అక్క వద్దక్క, ఆగక్క, కావాలంటే మనం మన ఇంట్లోనే పండుగ చేసుకుందాం అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. లేదు అవని, నాకు పనుంది అని చెప్పి అవని మాటను వినిపించుకోకుండా సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ అర్చన, అక్క వెళ్ళిపోయింది కదా, అక్కడ సంక్రాంతి సంబరాలు మొదలైనట్టున్నాయి, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే, నా గురించి ఎవరైనా అడిగితే కనుక తరువాత వస్తా అన్నారు, పని ఇంకా రెడీ అవ్వలేదని చెప్పు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి అర్చన వేదవతి ఇంట్లోకి వెళ్తుంది. ఇక అవని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక అర్చన వేదవతి ఇంట్లోకి వెళ్ళగానే పెద్దిరాజు అర్చనను చూసి, అమ్మ అర్చన, నువ్వు ఒక్కదానివే వచ్చావు, అవని సుజాత ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సుజాత గారు పని ఉందని బయటికి వెళ్ళారు అని అర్చన చెప్తూ ఉంటుంది. అయితే సుజాత రావట్లేదనమాట, సుజాత వస్తే కనుక ఇక్కడ సీను వేరేలా ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మరి అవని ఎక్కడా అని చెప్పి శ్రీకర్ అర్చనను అడుగుతూ ఉంటాడు. అవని మేడం 5 minutesలో రెడీ అయ్యి వస్తా అన్నారు అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి, అమ్మ మాయ, మీ అమ్మ నాన్నలను కూడా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏమైంది, ఫోన్ చేయండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. వద్దులేండి ఆంటీ గారు, అమ్మ నాన్నలు పనుండి బయటికి వెళ్ళారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది.
ఆ అక్షయ ఆచూకీ తెలుసుకోవడం కోసం సామి చెప్పినట్టు జరుగుతుందా అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సామి చెప్పిన మాటలను మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సామి, ఆ అవని దగ్గరకు అక్షయ్ ఎలా వస్తుంది, అక్షయ ఆచూకీ అందరికీ ఎలా తెలుస్తుంది అని చెప్పి మాయ సామిని అడుగుతూ ఉంటుంది. సంక్రాంతి సంబరాలకు అవనిని నువ్వు ఇన్వైట్ చేశావు కదా, కానీ అవని తన ఇంట్లోనే బందీగా ఉంటుంది. అవని మరో మనిషిలాగా వేదవతి ఇంటికి వస్తుంది అని స్వామి చెప్తూ ఉంటాడు. అవని ఏ రూపంలో వస్తే మనకేంటి స్వామి, మనకి ఏం ఉపయోగం, అవని ఉంటేనే కదా మనకి ప్రమాదం, అవని ఏ రూపంలో ఉంటే మనకేంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను నీకు అంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా మాయ, నా ప్లాన్ వేరే. బందీగా ఉన్న అవని ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి వేరే రూపంలో వచ్చిన అవని నువ్వు చెప్పింది చేస్తుంది, నువ్వు ఆడమన్నట్టు ఆడుతుంది, నువ్వు ఏది చెప్తే అదే వింటుంది, నీ చేతిలో ఆట బొమ్మ అవుతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. అయితే ఉపయోగం ఏంటి స్వామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆడిచ్చినట్టు ఆడుతూ ఆ అవని సడన్గా కింద పడేలా చెయ్యి, ఆ కింద పడటంతో అవని ప్రాణం పోయేలాగా అందరినీ నమ్మించు. అవని ఆఖరి కోరికగా అక్షయ్ను చూడాలంటుంది. అప్పుడు దగ్గరలో ఉన్న అర్చన అక్షయ ఆచూకీ అవనికి అందరి ముందు తెలియజేస్తుంది. అర్థమైంది కదా అని చెప్పి సామి అంటూ ఉంటే, అర్థమైంది సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే సామి చెప్పినట్టుగా ఇప్పుడు అవని ఈ ఇంట్లోకి రావట్లేదన్నమాట, వేరే అమ్మాయి అవని రూపంలో ఇక్కడికి వస్తుందన్నమాట అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.